హాయ్ అండి. ఇది చూడండి, మేమైతే మాది కొస్టన్ దగ్గర ప్లేస్ ఉంది. మీ అందరికీ తెలుసు. అంతకుముందు మేము ఇక్కడ అవి దానిమ్మ మొక్కలు కూడా పెట్టాము, తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే, యాక్చువల్లీ మాది నేల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ నేల మొత్తం కనిపిస్తుందా, ఈ గ్రీన్గా ఇదంతా ఉప్పాకు అంటే కలుపు ఇలా ఉంది కదా. ఇలా ఉంటుంది నేల. ఇంతింత లోపల సొరంగాల్లాగా అంత మట్టి ఇలా ఉంది. దాన్ని మేము ఒక 1 వీక్ నుంచి ఇలా చేసుకున్నాం. ఈ చిన్న ప్లేస్ని కొంచెం ప్లేస్ తీసుకొని దాన్ని ఇట్లా మొత్తం ఇంతింతలో గడ్డలు ఇలా వస్తుంది మట్టి. ఇంత పెద్ద గడ్డలు కూడా ఉన్నాయి. దాన్ని బాగా విరగదీసి దానిలో వాటర్ వేసి నానబెట్టి దీన్ని మళ్ళీ సపరేట్గా చేసుకున్నాము. మీకు అర్థమవుతుందా? ఇక్కడ బాట్లాగా ఉంది కదా, ఇది అక్కడ వరకు ఉంది. మేము ఫస్ట్ ఈ పార్ట్ వరకు తీసుకున్నాం. ఇంతవరకులో మీకు అక్కడక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా ఎర్రగా, అది నైమట్టి అంటాం మేము. అంటే గేదెల ఎరువు. ఆ ఎరువుని తెచ్చి వేసి మళ్ళీ రెండింటిని కలిపేసి మళ్ళీ వాటర్ ఇచ్చి నానబెట్టి ఉంచాము. ఈరోజు మేము దీనిలో సీడ్స్ వేసాము. ఇది పాలకూర, పక్కనేమో గోంగూర, ఇలా చుక్కకూర, కొత్తిమీర అండ్ తోటకూర ఇవి వేసాము. అంటే దీన్ని చిన్న చిన్న పార్టిషన్స్ చేసుకొని వేసాము. నేనైతే ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్న బార్కి బెండలు నాటాను. ఈ లైన్లో అండ్ అలాగే ఈ లైన్లో చిక్కుడు నాటాను. చూద్దాము అవి వచ్చాక ఎలా వచ్చాయో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి సక్సెస్ అయితే నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ దీన్ని 2 పార్ట్స్ చేస్తున్నాము. ఇలా కాకుండా ఈసారి ఇలా చేస్తున్నాం. ఇప్పుడు దీనిలో నైమట్టి వేయడానికి తీసుకురావడానికి వెళ్ళారు. నెక్స్ట్ తీసుకొచ్చి వేసి కలిపేటప్పుడు అది కూడా వీడియో తీస్తాను, మీకు నేను వీడియో పోస్ట్ చేస్తాను అప్పుడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.